సర్వాధికారుడా స్వాగతం యాజకత్వముడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకత్వముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకత్వముడా. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, శనపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలే సోలమన్ రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించబడి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ, ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి, అల్లం శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్, పొన్నమ్మ, సుసై, మాణిక్యం and for all the departed souls mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాదే ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు చౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆదిరెడ్డి మరియదాస్, ఆదిరెడ్డి సుశీల, అమర్నేని సురేంద్ర కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ రూపా, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన ఎంగల మిఖాయేలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల మార్క్ మరియు ఫాతిమా కాంగ్రిగేషన్లోని మరణించిన కన్యాస్త్రీల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీవు నా మొరను ఆలింపము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ మాసం అంతా కూడా తల్లితిరి సభ మనందరికీ ఇచ్చే గొప్ప అవకాశము. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చాలామంది వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందుకోవాలి అని 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును ప్రాధేయపడి అడిగే ప్రార్థనే ఈ దివ్య పూజా బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ఏ ఉద్దేశాలతో అయితే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఎవరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రిత చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ
ఆయనతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనం నుండి 9 వచనములు, 16వ వచనము మరియు 22వ వచనం నుండి 27 వచనముల వరకు. క్రీస్తు యేసు సేవలో నా తోడి పనివారగు ప్రిస్కాకును అక్విలాకును నా శుభాకాంక్షలు. ఏలైనా నా కొరకై వారు ప్రాణములకు తెగించిరి. నేను వారికి కృతజ్ఞుడను. నేను మాత్రమే కాదు, అన్యుల సంఘములన్నీయును వారికి కృతజ్ఞతలు తెలుపుచున్నవి. వారి ఇంట కూడియున్న క్రీస్తు సంఘమునకు శుభాకాంక్షలు. క్రీస్తుని విశ్వసించుటలో ఆసియా మండలములలో ప్రథముడును నా ప్రియ మిత్రుడును అగు ఎఫెనెతుకు శుభాకాంక్షలు. మీ కొరకై ఎంతయో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు. నాతో పాటు చెరయందున్న నా బంధువులకు ఆంద్రోనికకును యూనియాకును శుభాకాంక్షలు. వారు అపోస్తులల్లో ప్రసిద్ధి చెందినవారు, పైగా నాకంటే ముందు క్రీస్తును విశ్వసించినవారు. క్రీస్తునందు నా ప్రియుడగు అంప్లియాతునకు నా శుభాకాంక్షలు. అటులనే క్రీస్తు సేవలో నా తోడి పనివాడైన ఉర్బానుకను మన ప్రియుడగు స్తాకునకును శుభాకాంక్షలు. 16వ వచనము. పవిత్రమగు ముద్దుతో ఒకరినొకరు శుభాకాంక్షలు పలుకుడు. క్రీస్తు సంఘములన్నీయు మీకు శుభాకాంక్షలు పంపుచున్నవి. 22వ వచనం నుండి 27 వచనముల వరకు. ఈ లేఖను రాసిన తెర్తియా అను నేనును మీకు క్రైస్తవ శుభాకాంక్షలను అందించుచున్నాను. నాకును తన గృహమున చేరు సంగమునకు కూడా ఆతిథ్యమిచ్చు గాయు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాడు. నగర కోశాధికారియగు ఎరాస్తు సోదరుడు క్వార్తు మీకు శుభమనుచున్నారు. మన ప్రభువగు యేసుక్రీస్తు అనుగ్రహము మీ అందరిలో ఉండునుగాక. ఆమెన్. దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగయుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరపబడిన పరమరహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడును సర్వాజ్ఞుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరలు ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా
తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 15వ వచనం వరకు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు, ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మేము చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయంలో నమ్మదగినవాడు గొప్ప విషయముల్లోనూ నమ్మదగినవాడిగా ఉండును. అల్ప విషయములో నమ్మదగని వాడు గొప్ప విషయములోనూ నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చెదరు? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు అని పలికెను. ధనలోపులకు పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను. మనుషుల ఎదుట మీకు మీరు నీతిమంతులని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజ బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి కుటుంబంలో ఉన్న వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇతర ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేమతో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి లక్షణము. కృతజ్ఞత లేని వారు పశువుతో సమానమని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం పొందుకున్న చిన్న మేలుకైనా పెద్ద మేలుకైనా, అది దేవుని దగ్గర నుంచి పొందుకున్న, మనుషుల దగ్గర నుండి పొందుకున్న ప్రతి ఒక్కరము కూడా వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే మీకు ధన్యవాదాలు అని మనం చెబుతూ ఉంటాం. అలాగే ప్రియ సహోదరులారా, 103వ కీర్తనలో కూడా కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసిన మేలులను వేనిని మరువకము అని కీర్తనకారుడు చాలా చక్కగా మనమందరము కూడా దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలమైన మనమందరము కూడా దేవునికిని మనకు సహాయము చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఆ వాక్యము మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరి చేతైనా మేలు పొందుకున్నప్పుడు వారికి ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు తెలియచేసినప్పుడు వారి హృదయంలో ఒకలాంటి సంతోషం,
వారి హృదయంలో ఒకలాంటి మంచి భావన మన పట్ల వారికి కలుగుతుంది. అలాగే మరొకసారి మనం ఏ సహాయం కోసం వెళ్ళినా వారు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. ఎన్ని మేళ్ళు పొందుకున్నా, ఎంత మంచి వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకున్నా, మన నోటిలో నుంచి ఒక మంచి మాట రాకపోతే, ఒక కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండకపోతే రెండోసారి మనకు వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రారు, సహాయం చేయాలని ఇష్టపడరు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని వాళ్ళు వదిలిపెడతారు, కానీ కృతజ్ఞత లేని మనకి సహాయం చేయాలని వాళ్ళు ఇష్టపడరు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు తిరిగి మరి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే రోమీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనం నుండి 27వ వచనం వరకు గమనించినట్లయితే పునీత పౌలు గారు రోమా పౌరులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్యలో ప్రారంభము నుండి ముగింపు వరకు ఎవరెవరైతే సహాయం చేశారో, ఎవరెవరైతే ఆయనతో కష్టాలలో బాధల్లో పాలు పంచుకుని ఉన్నారో, ఎవరైతే ఆయనకి చెదుడు వాదుడుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఉత్తరాలు రాస్తూ కృతజ్ఞతా భావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. పౌలు గారి లేఖలను గనక మనం గమనించినట్లయితే ఒక ప్రదేశంలో సువార్త పరిచర్య ముగించుకుని ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ ప్రదేశానికి మళ్ళీ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. బర్నబాస్కు ఇలా రకరకాల అతని యొక్క శిష్యులకు ఆయన ఉత్తరాలు రాస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పండి, వారు నాకు ఇలాంటి సహాయం చేశారు, వారు నాకు చెదోడు వాదోడుగా ఉన్నారు అని ఉత్తరాల ద్వారా ఆయన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అందుకనే ప్రియ సహోదరులారా, పౌలు గారి యొక్క హృదయం అంతా కూడా కృతజ్ఞతతో కూడినటువంటి హృదయం. ఆయన దేవుని పట్ల కృతజ్ఞత, దేవుని పరిచర్యలోనికి లేటుగానే వచ్చాడు, కానీ లేటెస్ట్గానే ఆయన పరిచర్య చాలా శక్తివంతముగా కొనసాగింది. ఏ అపోస్తలుడు కూడా చేయలేనటువంటి గొప్ప పనులు ఈ యొక్క పౌలు గారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ అపోస్తలుడు కూడా చేయనటువంటి ప్రయాణాలు ఈ పౌలు గారు చేసి దేవుని యొక్క సువార్తను బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన హృదయం అంతా కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటంలోనూ, అలాగే ఆయన యొక్క పరిచర్యలో ఆయనకి సహాయం చేసినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియచేయటంలోనూ నిమగ్నమైపోయింది. ఆయన ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. దేవుని కృప లేకపోతే మనం ఈ స్థాయిలో చేరుకోము. దేవుని కృప ఆశీర్వాదాలు లేకపోతే మనం ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళలేము. ఇన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా కూడా మనం ముందుకు వెళ్ళగలిగామంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఆయనకు పరిచర్యలో కనీసం ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వారికి కూడా ఆయన కృతజ్ఞత తెలియచేస్తూ ఎవరిని కూడా మర్చిపోకుండా ఆ పేర్లని కూడా ఈ లేఖల్లో రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన లేఖ 16వ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానం చేయండి. ఎన్నో పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారందరూ కూడా పౌలు గారికి అనేక విధాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తులు. పౌలు గారు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయినప్పటికీ, వాళ్ళ మధ్యలో లేకపోయినప్పటికీ, వేరే దూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ ఉత్తరాల ద్వారా ఆయన కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఇలాంటి మంచి భావన ఉండాలి. అందుకనే యేసు ప్రభువు కూడా కృతజ్ఞత కలిగిన వారంటే చాలా ఇష్టం. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నప్పుడు ఒక కుష్ఠరోగి తిరిగి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మిగతా 9 మంది ఎక్కడా? వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు కదా అని ఆ 9 మందిని ప్రశ్నిస్తూ ఆ వచ్చినటువంటి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నాడు. సమాధానంతో వెళ్ళు, ఇక ఆ వ్యాధి ఎప్పుడు కూడా నీ జీవితంలోకి రాదు అని నిండుగా ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆధారపడి జీవించాలని పౌలు గారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించినటువంటి వారికి పెద్ద విషయాలు అప్పగించబడతాయి. స్వల్ప విషయముల పట్ల శ్రద్ధ కలిగిన వారికి
గొప్ప విషయాలు అప్పగించబడతాయని ప్రభు తెలియచేస్తున్నాడు. అవును ప్రియ సహోదరులారా, దేవుడు ఎవరి వారి శక్తికి తగిన విధముగా బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. భారాన్ని మన మీద పెడుతూ ఉంటాడు. మనకి ఇచ్చినటువంటి చిన్న బాధ్యత అయినప్పటికీ దాని యందు మనం బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి మనం జీవిస్తే తప్పకుండా ఇంకా ఎక్కువ బాధ్యతలను లేదా ఆశీర్వాదాలను దేవుడు మనకి కుమ్మరిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర సేవా డిపార్ట్మెంట్లో మనం చూస్తూ ఉంటాం. గేటు దగ్గర గేటు కీపర్గా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పోస్టు మారిపోతుంది, ఇంకొంచెం దానికంటే పెద్ద పోస్టుకు వెళుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గేటు దగ్గర శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకొక మంచి బాధ్యతను ఆయనకి అప్పగిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకొక సూపర్వైజర్గా, అక్కడ నుండి అక్కడున్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా చూసుకోవడానికి అడ్మినిస్ట్రేటర్గా, ఈ విధంగా మంచి మంచి పదవులకు ఆయన లేవనెత్తబడతాడు. కారణం ఏమిటంటే ఆయన చిన్న విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి. ప్రియ సహోదరులారా, మనం కూడా చిన్న విషయాల పట్ల, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత పట్ల, అది చిన్న బాధ్యత అయినా, సాధారణ క్రైస్తవులమైనా, లేదా ఒక క్యాటకిస్ట్ అయినా, లేదా ఒక గురువు అయినా, ఒక పీఠాధిపతి అయినా, ఒక్కొక్కరికి వారికి తగిన విధముగా బాధ్యతలు దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. ఎవరికి వాళ్ళము మన బాధ్యతలను బట్టి సక్రమంగా నిర్వర్తిస్తేనే ఇంకా ఆ యొక్క స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఈనాటి శుభవార్త మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ఏ వ్యక్తి కూడా ఇద్దరి యజమానులను సేవింపలేడు. ఒకరిని ఎక్కువగా ప్రేమించును, ఒకరిని తక్కువగా ప్రేమించును. ఏ వ్యక్తి కూడా దేవునిని అలాగే ధనాన్ని ఒకేలాగా ప్రేమించలేడు. ఎక్కడో చోట పొరపాటు చేస్తూ ఉంటాడు. ధనము కంటే ఎక్కువగా దేవుని ప్రేమించవచ్చు, దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించవచ్చు, కానీ ఇద్దరిని ఒకేలాగా ప్రేమించలేడు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని ఎక్కువగా ప్రేమించాలి, మిగతావన్నీ కూడా ఆ తర్వాత స్థాయిలోనే ఉండాలి. అలా అని దేవుడు మనం ధనం సంపాదించుకోవద్దు, ఆస్తులు సంపాదించుకోవద్దు, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవద్దు అని చెప్పడం లేదు. కానీ అన్నిటికంటే మిన్నగా మనకు దేవుడై ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, ఆ తర్వాత మీకు అన్నీ కూడా అప్పగించబడతాయని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబల్లో మనం 2 సత్యాలను తెలుసుకోవాలి. ఒకటి, పౌలు గారు వలె అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే సువిశేష పట్టణంలో చిన్న చిన్న వాటి పట్ల శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి మనం జీవించినట్లయితే పెద్ద పెద్ద బాధ్యతలను, పెద్ద పెద్ద బహుమానాలను దేవుడు మనకు అందజేస్తాడు అని. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక వస్తువుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆ తర్వాత మనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడని ఈ పట్టణాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. నా జీవితంలో అనేకమైనటువంటి మేలు అద్భుతాలు చేశారు, అనేక మంది ద్వారా నాకు సహాయాన్ని అందించారు ప్రభా. అయినా కూడా మిమ్ము మర్చిపోయాను, మీ ద్వారా నాకు సహాయం చేసినటువంటి వారిని కూడా నేను మర్చిపోయాను ప్రభా. నన్ను క్షమించండి, నాలో నూతన హృదయాన్ని దయచేయండి, కృతజ్ఞత హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఎన్నోసార్లు నాకు మంచి మంచి బాధ్యతలు అప్పగించారు, కానీ ఆ బాధ్యతలను నేను సరిగా వినియోగించుకోకుండా అశ్రద్ధగా నేను జీవించాను ప్రభా. బాధ్యత లేకుండా నేను జీవించాను ప్రభా. నన్ను క్షమించండి. ఇప్పుడు సమస్తాన్ని కోల్పోయాను, సాధారణమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. మళ్ళీ పూర్వస్థితి నాకు దయచేయండి ప్రభా, పూర్వ బాధ్యతలు నాకు దయచేయండి ప్రభా అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఈ లోకంలో నేను జీవిస్తూ ఉండగా అన్నిటికంటేనూ మిన్నగా మిమ్మే ప్రేమించి ఆరాధించే భాగ్యాన్ని, మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ తండ్రి,
ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, యవనస్తులను దీవించమని, చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను, వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారికి కావలసినటువంటి దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఫోన్ల ద్వారా వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వారు చేసిన పాపాలను బట్టి గాక మీ మంచి మనస్సుతో, మీ మంచితనముతో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని, మమ్మందరినీ కూడా మీ రెక్కల చాటున కాచి కాపాడి దీవించి మీ యొక్క రక్తంతో మమ్ము కడిగి మీ బిడ్డలుగా, సాక్షులుగా మమ్ము మార్చమని, ఎల్లప్పుడూ కూడా మీ పట్ల కృతజ్ఞత కలిగి మీ యందు విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణమును
పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఇక్కడ అప్ప ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చబోతున్న ప్రభు మనందరి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మనందరి కుటుంబంలో, జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యముగా మనందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.
నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ లోకం నుండి పిలుచుకునిన నీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడం నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా.
నా సర్వస్వము నీకే, నా జీవన కాలము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.